ఈరోజు మనం ధనవంతులకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచం మొత్తం పైనుండే ఆ భగవంతునిచే నడపబడుతోంది. మరి కిందేమో డబ్బు బలంతో నడుస్తోంది. భగవంతుడు సృష్టించిన ఈ ఒక్క ప్రపంచంలో చాలా లోకాలున్నాయి. ఒకవైపు అతని భార్య బికినీ ధరించాలని కోరుకునే వ్యక్తి ఉన్నాడు. తన భార్య కోరికను తీర్చడానికి ఒక ద్వీపాన్నే కొన్న మగాడు కూడా ఉన్నాడు. భార్య కోసం దీవిని కొనుగోలు చేసిన వ్యక్తి పేరు జమాల్ అల్ నదత్. ఒకవైపు తన భార్య హాయిగా బికినీ ధరించి తిరిగేందుకు 418 కోట్లు పెట్టి ఆ దీవిని కొనుగోలు చేశాడు. మరోవైపు ఈ ప్రపంచంలో దాదాపు 80 కోట్ల మంది రోజు ఆకలితో నిద్రపోతున్నారు. రోజుకు 2 పూటలు కూడా తినరు. ధనిక మరియు పేద మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి ముందుగా ఇది చూడండి. రీసెంట్గా స్త్రీ 2 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 800 కోట్ల రూపాయల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాకి రాజ్ కుమార్ రావు 6 కోట్ల పారితోషికం తీసుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే రాజ్ కుమార్ రావు తన భార్యతో కలిసి చాలా సాధారణ రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతను ఉన్న బాలీవుడ్ పరిశ్రమలో చాలామంది డబ్బు సంపాదించి నాశనమయ్యారని చాలా కథలున్నాయి. రాజ్ కుమార్ రావుకి ప్రస్తుతం 40 సంవత్సరాలు. కానీ అతను ఇప్పటికే సరైన స్థలంలో డబ్బు పెట్టుబడి పెట్టడం నేర్చుకున్నాడు. రీసెంట్గా ముంబైలో 44 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. అయినప్పటికీ ఈ వ్యక్తి ఒక సాధారణ రెస్టారెంట్లో తింటున్నాడు. మరి పేద మనస్తత్వం ఉన్న వ్యక్తుల కథ ఏంటో మీకు తెలిసిందే. వాళ్ళు డబ్బు సంపాదించిన వెంటనే వారి మనస్సు దాన్ని ఖర్చు చేయడానికి, కొత్త ఆలోచనల కోసం వెతకడం ప్రారంభిస్తుంది. మీ ఆదాయంపై మొదటి హక్కు మీ పెట్టుబడికి ఇవ్వండి, మీ ఖర్చులకి కాదు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలే డబ్బును పెట్టుబడి పెట్టడం కంటే పెట్టుబడి పెట్టిన తర్వాత మిగిలిన డబ్బును ఖర్చు చేసుకోవాలి. ధనికులకు మరియు పేదలకు మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏంటంటే ధనవంతులుగా ఆలోచించేవారు మొదట పెట్టుబడి పెట్టి తరువాత ఖర్చు చేయడం గురించి ఆలోచిస్తారు. మరి పేదవారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ముందు వీటన్నిటినీ ఊదరగొట్టడం, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. రాజ్ కుమార్ రావు ఆ ఫ్లాట్ ఎవరి నుంచి కొనుగోలు చేశారో మీకు తెలుసా? కొన్నేళ్ల క్రితం అదే ఫ్లాట్ను 39 కోట్లకు కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ ఈరోజు 5 కోట్ల లాభంతో 44 కోట్లకు విక్రయించింది. ఈరోజు ఎక్కడికక్కడ పిల్లలు డబ్బు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ప్రతి పైసా పొదుపు చేయాలనే ఆలోచన ఉంది. జాన్వీ కపూర్ ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్లో మాట్లాడుతూ తాను మరియు సారా అలీ ఖాన్ కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళామని, సారా అలీ ఖాన్ కేదార్నాథ్లో చాలా సాధారణ హోటల్ని బుక్ చేసుకున్నారని, అందులో హీటర్ కూడా లేదని చెప్పుకొచ్చారు. అయితే నిజానికి కేదార్నాథ్లో చాలా చల్లగా ఉంటుంది. మరి సారా ఇలా ఎందుకు చేసిందంటే ఆమెకు కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే హోటల్ అవసరం ఉంది. కాబట్టి ఆమె ఖరీదైన హోటల్ను బుక్ చేసి డబ్బును వృధా చేయకూడదనుకుంది. అయితే ఆమె తండ్రి సైఫ్ అలీ ఖాన్కు 5,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అంతేకాకుండా తనకు తానుగా ఆమె కూడా ఒక విజయవంతమైన నటి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అదే. షో ఆఫ్లు చేయడానికి కాకుండా మనకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. మీకు ఇచ్చిన ఈ ఉదాహరణలన్నిటికీ ఒకే కారణం ఉంది. ధనికులకు మరియు పేదలకు మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం తెలుసుకోవడం. డబ్బొచ్చినప్పుడు ధనికులు విలాసవంతమైన వస్తువులను చివరిగా కొంటారు, మొదట వాటిని పెట్టుబడి పెడతారు. అయితే పేదలు మొదట విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు, తరువాత పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తారు. సెప్టెంబర్ 20న భారతదేశంలో ఐఫోన్ 11 లాంటిది లాంచ్ అయింది. భాండాగారాల మధ్య, దేవాలయాల ముందు ఉచిత హల్వా మరియు పూరీలు వరుసలో నిలబడి ఎలా అయితే తీసుకుంటారో ఈ ఐఫోన్ల కోసం జనం అలా ఎగబడ్డారు. కొందరైతే తల్లులను బ్లాక్మెయిల్ చేశారు. మరికొందరు తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ మొత్తాన్ని దానికోసమే ఖర్చు పెట్టారు. ఇది పేదవాళ్ల మెంటాలిటీ. నిజానికి 10,000 రూపాయల ఫోన్ కూడా మంచిదే. కరెక్ట్గా ఆలోచిస్తే 1.50 లక్షలు అంటే 1,50,000 రూపాయలు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టొచ్చు. పేలవమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడూ పర్వాలేదు అనే సూత్రాన్ని అనుసరిస్తారు. తరువాత అదే వ్యక్తులు క్రెడిట్ కార్డ్కి సంబంధించిన రుణాలు కట్టడంలో మునిగిపోయి జీవితాన్ని ముగిస్తారు. వినోదం కోసం క్రెడిట్ కార్డులను గీకేస్తారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం జూన్ 2024 నాటికి భారతదేశంలో క్రెడిట్ కార్డు బకాయిలు దాదాపుగా 2.7 లక్షల కోట్లు. మీరే ఆలోచించండి, మనం ఎంత డబ్బును వృధా చేస్తున్నామో. ధనవంతులు కావడానికి, ధనవంతులుగా ఉండడానికి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదట మీ వ్యక్తిగత ఫైనాన్స్ను అర్థం చేసుకోవాలి. రెండవది చరిత్ర నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే చరిత్ర మనకు చాలా నేర్పుతుంది. ప్రపంచంలో చాలా వరకు పెద్ద దిగ్గజాలు విఫలమయ్యేది ఇక్కడే. ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే ఎప్పుడూ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయని మీరు కొంతమంది మేధావులను ఉదాహరణగా తీసుకోవాలి. వాటిని మీ ఇంట్లో ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. అన్నిటిలో మొదటిది సతీష్ కౌల్. చాలా విజయవంతమైన పంజాబీ సినిమా నటుడు. అతను మహాభారతంలో దేవరాజ్ ఇంద్ర పాత్రలో నటించాడు. అతను తన ప్రైమ్ టైంలో పెద్ద సెలబ్రిటీ. కానీ అతని చివరి రోజుల్లో తన దగ్గర డబ్బు లేదు.
ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అతను తన ప్రైమ్ టైంలో సరిగ్గా పొదుపు చేసి పెట్టుబడి పెట్టలేకపోవడమే ఆ స్థితికి కారణం. మీనా కుమారిజీ ఎవరికి తెలియదామే? ఏ కథానాయిక అయితే సక్సెస్లో అత్యున్నత స్థాయిని చేరుకుందో తనే మీరా కుమారి. ఆమె ట్రాజెడీ క్వీన్గా ప్రసిద్ధి చెందింది. పాకీజా విడుదలైనప్పుడు దేశం మొత్తం ఒకే పేరు ఉండేది, మీనా కుమారి. నటనలో ఆమెతో పోటీ పడ్డం అసాధ్యమని చెప్పుకోవచ్చు. విమర్శకులు ఆమెను పోలికలతో చారిత్రక వ్యక్తి అని పిలుస్తూ ఉంటారు. 33 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో ఆమె ఒకదాని తర్వాత మరొకటి సూపర్ హిట్స్ కొట్టారు. ఆమె 4 సార్లు ఫిలింఫేర్ అవార్డుని కూడా గెలుచుకున్నారు. సినీ రంగంలో మెరిసిపోతున్న ఈ తార తన ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి కూడా డబ్బు లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడంతో ఆ సమస్య వచ్చింది. ఇలాంటి కథ భారతదేశానికి సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ధనవంతులుగా మారిన తర్వాత కూడా ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టివేసే 5 తప్పులను నేను మీకు ఇప్పుడు శ్రద్ధగా చెప్తున్నాను, వినండి. అన్నిటిలో మొదటిది, ఈరోజు ఉన్న ఆదాయం తమ వద్ద ఎప్పటికీ మిగిలిపోతుందని భావించి గుడ్డిగా ఖర్చు చేస్తూ డబ్బును స్వాహా చేస్తూ గడిపేస్తున్నారు. ఒకరోజు అదే డబ్బు తమ జీవితాన్ని వృధా చేస్తుందనేది ఆలోచన వాళ్ళకు ఉండదు. ప్రతిరోజు ఒకేలా ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ మీ డబ్బును తూకం వేసుకుని మరీ ఖర్చు పెట్టండి. అంటే ఆచి తూచి అన్నమాట. అందరూ చేసే రెండో తప్పేంటంటే వారి రిస్క్ మేనేజ్మెంట్ చాలా తక్కువగా ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచించడం బహుశా వారి డిక్షనరీలో లేదు. వర్తమానంలో జీవించండి, రేపు ఎవరు చూస్తారు. ఈ తత్వశాస్త్రం చాలామంది మంచి వ్యక్తులను కూడా నాశనం చేస్తోంది. మనం ఖచ్చితంగా వర్తమానంలో జీవించాలి. కానీ ఈరోజు జీవించడం ఎంత ముఖ్యమో రేపటి గురించి ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. జీవితం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది పర్వతంలా చాలా పెద్దది. కాబట్టి జాగ్రత్త. ఇక 3వ కారణం, ప్రదర్శన కోసం, అంటే హోదా చూపించుకోవడం కోసం ఖర్చు చేయడం, అంటే షో ఆఫ్ కోసం. ఇది వారి పతనానికి అతిపెద్ద కారణం. మీరు కొనుగోలు చేయగల వస్తువులను మాత్రమే మీరు కొనుక్కోవాలి. దానికన్నా ముందు అది నీకు అవసరమా లేదా అనేది 1కి 100 సార్లు చూసుకోవాలి. అనవసరం అనుకుంటే దాని జోలికి పోవద్దు. అవసరం అనుకుంటే రూపాయి ఎక్కువైనా సరే కొనుక్కోవాలి. నా మాటలను గుర్తుంచుకోండి. వాస్తవానికి ప్రజలు మీ పురోగతిని ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోరు. ఇక ఫినాన్షియల్ పతనానికి 4వ అతిపెద్ద కారణం పేలవమైన పెట్టుబడి నిర్ణయాలు. ఈ వ్యక్తులు ఆలోచించకుండా, ఎలాంటి నిపుణుల సలహాలు తీసుకోకుండా, ఎలాంటి ఆర్థిక లెక్కలు వేయకుండా తమకు కావాల్సిన చోట పెట్టుబడి పెడతారు. మంచి సమయాల్లో చాలా డబ్బు వచ్చే దాని గురించి ఆలోచించడం మానేశారు. గొప్ప వ్యక్తి కావాలనే దురాశ ఈ వ్యక్తులను తప్పుడు పెట్టుబడులను పెట్టిస్తుంది. ఈ పెట్టుబడులన్నీ ఒకరోజు మునిగిపోతాయి. డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం, కానీ సరైన స్థలంలో, సరైన ఏరియాలో ఆ పెట్టుబడి పెట్టి తీరాలి. ఇక చాలామంది నాశనం అవడానికి 5వ కారణం అప్పులివ్వడం, దానం చేయడం మరియు బహుమతి ఇవ్వడం. డబ్బున్న వ్యక్తులు తరచుగా నకిలీ దాతృత్వాల ఉచ్చులో పడిపోతారు. విరాళాలు మరియు అనవసరమైన బహుమతుల రూపంలో ఆ వ్యక్తులందరూ గుడ్డిగా రుణాలిస్తారు. ఆలోచించకుండా చేసే దాతృత్వం, దాన ధర్మం ఎప్పుడూ మంచిది కాదు. దానాలు ఇవ్వండి, కానీ గుడ్డిగా కాదు. షో ఆఫ్ కోసం అస్సలే కాదు. ఇది ఒకప్పటి కథ. ఒక వ్యక్తి అనుకోకుండా జాక్పాట్ కొట్టాడు. అతని కళ్ళల్లో డబ్బు, అతని గుండెల్లో డబ్బు, ప్రతి చోట డబ్బే ఉంది. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక బిచ్చగాడు డబ్బు అడిగాడు. ఈ వ్యక్తి దానికి సమాధానంగా అతని వైపు 500 రూపాయల నోటును అలా విసిరేశాడు. ఆ నోటు ఇచ్చిన తర్వాత బిచ్చగాడిని అడిగాడు, నీ బట్టలు చిరిగిపోయినా నిన్ను చూస్తుంటే నువ్వు ఒకప్పుడు ధనవంతుడివి అయి ఉంటావనిపిస్తుంది. రహస్యం ఏంటి అని అడిగాడు. అసలు ఏం జరిగింది అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు బదిలిస్తూ, ఇదిగో ఇలాగే, నువ్వు విసిరేశావు కదా నోట్లను, అలా కళ్ళు కానం తెలియకుండా డబ్బును వెదజిమ్ముకుంటూ వెళ్ళిపోయాను. ఈరోజు నీలాంటి వాడి దగ్గర చేయి చాపుతున్నానన్నాడు. దీంతో ఆ ధనవంతుడు, ఆ జాక్పాట్ కుట్టిన వ్యక్తి కళ్ళు బయర్లు గమ్మాయి. అర్థమైంది కదా? సో ఏదేమైనా సరే, 1 రూపాయి ఖర్చు పెట్టే ముందు దాని విలువను తెలుసుకుని ఖర్చు పెట్టండి.